ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు. దావీదు మహారాజు రాసిన కీర్తన 51వ కీర్తన 10వ వచనం. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము. దావీదు మహారాజు గారు బెత్షెబాతో పాపము చేసినప్పుడు సంవత్సరం కాలం పాటు దేవుని దగ్గరికి ఆయన రాలేదు. దేవునిలో ఆయన సహవాసం చేయలేదు. ఎందుచేతనంటే బెత్షెబాతో ఆయన పాపము చేసి ఉన్నారు కాబట్టి. మనం కూడా పాపము చేస్తే మన మనస్సు దేవుని యొద్దకు రానివ్వదు. దేవునితో సహవాసం చేయడానికి మన మనస్సు అంగీకరించదు. ఎప్పుడు ఆయన దేవుని యొద్దకు వచ్చి దేవుని దగ్గర తన జీవితాన్ని అర్పణగా అర్పించాలని చూశారంటే దావీదు దగ్గరికి నాతాను ప్రవక్త వచ్చినప్పుడు. ఈ 51వ అధ్యాయంలో పైన చిన్న అక్షరాలతో రాసి ఉంటది, దావీదు దగ్గరికి నాతాను ప్రవక్త వచ్చినప్పుడు అని. నాతాను ప్రవక్త వచ్చినప్పుడు దావీదు మహారాజు తన జీవితాన్ని ఆయనకు అర్పణగా ఇవ్వాలని దావీదు మహారాజు గారు ఎంతో కోరుకుంటాడు. దేవ నాయందు శుద్ధ హృదయము కలుగజేయము అని. కలుగజేయము అన్న పదం పరిశుద్ధ గ్రంథంలో మనము ఎక్కడ చూస్తామంటే ఆది కాండంలోనే మనము చూస్తాం. దేవుడు సృష్టి యావత్తును ఆయన కలగజేశాడని మనం చూస్తూ ఉంటాం. ఈ లోకంలో మనం మానవులమైన సైంటిస్టులని ఈ లోకంలో ఏదైనా కలగజేసుకోవాలంటే ఆయన క్రియేట్ చేసిన ఈ లోకంలోనే మానవులేంటి సైంటిస్టులేంటి ప్రూవ్ చేసుకుంటూ ఉంటారు ఆయా విధాలని కనుగొని. కానీ ఏమీ లేని ఈ సృష్టిలో శూన్యంగా ఉన్నప్పుడు ఆ సృష్టి యావత్తు ఈ సైంటిస్టులు ఎవరైనా సృష్టించడంటే ఎవరు దీన్ని క్రియేట్ చేయరు, దేవుడే దీన్ని క్రియేట్ చేశారు. అదేవిధంగా మానవులు ఎవరు శుద్ధ హృదయాన్ని ఇవ్వలేరు. అది ఎవరు ఇవ్వగలరు అంటే ఏ సైంటిస్ట్ కూడా ఇవ్వలేరు. అది దేవుడు మాత్రమే మనకు శుద్ధ హృదయాన్ని కలగచేసేవాడు. అందుకని దావీదు భక్తుడు ఆ దేవుని చేతిలో పెట్టేశాడు. ఏమని? దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయమని. నేను బెత్షెబాతో పాపము చేశాను, నా హృదయము శుద్ధంగా లేదు. దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయమని. ఓ లార్డ్ క్లీన్ మై హార్ట్, ప్యూరిటీ ఇన్ హార్ట్. ఆయన దేవుని శుద్ధ హృదయాన్ని కావాలని దేవుణ్ణి కోరుకుంటున్నాడు. మనం కూడా దేవుని యొద్ద నుంచి శుద్ధ హృదయాన్ని కోరుకోవాలి. మనం దేవుని దగ్గర అర్పణలో అర్పించినప్పుడు ఎలాగైతే అవి లోపము లేని వాటిని మనం దేవునికి అర్పణగా ఇవ్వాలని మనం కోరుకుంటూ ఉంటాం. డిఫెక్టివ్ లేనివి, లోపము లేనివి. పాత నిబంధన గ్రంథంలో అర్పణలో అర్పించినప్పుడు మచ్చలేనివి, కళంకం లేనివి, పరిశుద్ధమైనవి, పవిత్రమైనవి అర్పించేవారు. మన చేతులతో మనము అర్పించే వాటిని అంత పరిశుద్ధంగా అర్పించాలి అని అన్నప్పుడు మన హృదయం ఇంకా ఎంతగా పరిశుద్ధంగా ఉండాలి, ఇంకెంతగా శుద్ధ హృదయం కలిగి ఉండాలి. అది మన వల్ల సాధ్యము కాదు. అప్పుడు దావీదు భక్తులు ఎలాగైతే దేవుని చేతిలో అప్పచెప్పాడు, మనం కూడా దేవునికి అప్పచెప్పాలి. నైనా మీరు నా యందు శుద్ధ హృదయాన్ని కలగచేయము అని మనం దేవుణ్ణి ప్రాధేయపడేవారిగా ఉండాలి. నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. దావీదు భక్తుడి జీవితంలో స్థిరమైన మనసు లేదు. దేవునితో సహవాసం చేశాడు కానీ బెత్షెబాతో పాపము చేశాడు. తన హృదయం స్థిరమైన మనసు కలిగి లేదు. మనం కూడా మన జీవితాల్లో అన్నీ బాగున్నప్పుడు దేవుణ్ణి తెగ స్తుతిస్తాము, ప్రార్థిస్తాము, ఎంతగానో ఆరాధిస్తాము, ఆయన్ని ఎంతగానో గణపరుస్తాం. ఒకేసారి మన జీవితాల్లో జరగని మన జీవితాల్లో అనారోగ్య పరిస్థితులు కానివ్వండి, ఉద్యోగ సమస్యలు కానివ్వండి, కుటుంబంలో కలిగిన శోధన వల్ల కానివ్వండి, మన ప్రార్థనా జీవితాన్ని అంతగా మన దగ్గర ఉండదు. ఎందుచేతనంటే మన దగ్గర స్థిరమైన మనసు లేదు. ఒకప్పుడు అన్నీ బాగుంటే దేవుని మహిమపరుస్తున్నాం, అన్నీ బాగోకపోతే దేవుని పక్కన పెట్టేస్తాము. కానీ మనం ఏమనుకోవాలంటే దేవుడు మన విశ్వాస జీవితాన్ని దినదినము పరీక్షిస్తున్నాడు అని మనము గ్రహించాలి. గ్రహించి మనం ఏమని కోరుకోవాలంటే దేవుని యొద్ద నుంచి దేవ నా అంతరంగంలో నాకు స్థిరమైన మనస్సు నాకు నూతనముగా పుట్టించుము అని మనము దేవుని యొద్దను
కోరుకోవాలి. మనము ఆయన యొద్ద నుంచి పరిశుద్ధ హృదయాన్ని, ఆయన యొద్ద నుంచి స్థిరమైన మనసును మనము కోరుకునే వారిగా ఉండాలి. ఈ లోకంలో మనకి కలిగి ఉన్న శ్రమలను చూసి స్థిరమైన మనసును మనం కోల్పోతూ ఉంటాం. కానీ మనం కోల్పోకూడదు. దేవునిలో మనం స్థిరంగా మన మనస్సును కలిగి ఉండాలి. అట్టి రకంగా ఉండటకు పరిశుద్ధాత్మ దేవుడు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.